गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం మాఘ పురాణము 27వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మనము సులక్షణ మహారాజు కథ గురించి తెలుసుకుందాం. గృత్రుమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను: జన్మ సంసారమును అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము. పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బల పరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించుచుండేవాడు. వానికి 9 భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు. నేనేమి చేసినా కులవృద్ధునుడగును, పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వారికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనుడకు, విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రుడు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేక మంది మహర్షులు కల నైమిషారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిషారణ్యమునకు వెళ్ళెను. అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి: రాజా, వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడు ఆ మునులు ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 9 పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషంతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషంతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహము ఉంచెను. స్నానము మున్నుగునవి చేయవలనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగిలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు ఏమీయూ చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారి ఎన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియూ వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన, గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను. ఒక పుత్రుణ్ణి కని ఎడలు తెలియక పడియుండెను. గుహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినవి. తేనె పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబంగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానము లేని గృహస్థు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుణ్ణి చూచి
ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి, ఈ బాలుడెవరు, ఎవరి సంతానము, అడవిలో ఏల విడవబడెను అని ఎంత ఆలోచించినను వారికి సమాధానం దొరకలేదు. వనమున, జలమున, గర్భమున ఎచ్చటనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా, ఆయననే నాకీ బాలుని ఇట్లు చూపినాడని తలచెను. బాలుణ్ణి ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారే ఆ బాలుణ్ణి పంచవలెను అని పరస్పరము వివాదపడుచుండిరి. ఈ విధంగా 2 సంవత్సరములు గడిచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంటలేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుణ్ణి అడవిలో విడిచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని ఎంత వెదికినను కనిపించలేదు. అడవిలో విడువబడిన బాలుడే ఏడ్చుచు వింటివలేనున్న తులసి పొద వద్దకు వెళ్ళెను. అచ్చటే పండుకొనెను. తులసి స్పర్శ వలన బాలునకా వనమున ఎట్టి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది. ఎవ్వరునూ లేని ఆ బాలుడు ఏడ్చుటూ తప్ప మరేమి చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలో నుండు పశుపక్షాదులలోని జీవలక్షమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచటకు వచ్చినవి. బాలుని నిస్సహాయత, ధైర్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొల్పి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్షాదులు ఇట్టి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా. అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వాని దుఃఖము ఎట్లుండునో కదా. బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోట నుండి రేవు నుండి వచ్చినదే. అదియే దివ్యత్వము. కాని విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని అనుకొనుట తప్ప మనకే సమాధానము తోచదు. ఇదియే భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి. తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములను తేనె, మగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధంగా తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖములను మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదులో నుండుట, తులసిని చూచుట, తాకుట మున్నగు పనులను అంతర్కితముగా చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము అతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్షాదుల సానుభూతిని, ఉపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసిపాదులో నివసించుచు ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన ఒక బాలును కట్టి దయ్యను పశుపక్షాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన, మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములను అందవచ్చును, పాపములను పోగొట్టుకొనవచ్చును, భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును. రాజకుమారుని పూజ, శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలెనని సేవకులను పంపి వెదికించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బంధువులను ఎరుగడు. కేవలం శ్రీహరి నామోచ్చరణము, శ్రీహరి పూజ వానికి నిత్య కృత్యములయ్యను. శ్రీహరి దర్శనం కలుగలేదు అని విచారము వానికి కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు.
ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతమునాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము, పూజ మున్నగు వానిని ప్రారంభించెను. మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారుణ్ణి పూజాంతమున శ్రీహరివానికి దివ్య దర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుణ్ణి కౌగిలించుకొనెను. ఓ బాలక, నా భక్తుడవైన నీకు వరమిత్తును, కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలమును అనుగ్రహింపమని కోరెను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకము. పుత్ర పౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగ భాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వసంపదలను, సర్వ సమృద్ధులను, సర్వ సుఖములను అనుభవింపుము. మాఘవాస వ్రతమును మాత్రం విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుణ్ణి వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగా అంతర్ధానమందెను. సునందుడను రాజకుమారుణ్ణి తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుణ్ణి వానికి అప్పగించెను. తన స్థానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరు పెట్టెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థాశ్రమమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సమాగమనం చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలి వెళ్ళిపోయిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధకర్మలను ఆచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా, ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కుమందిని పొందెను. అతడెప్పుడునూ మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ, మనుమలతోనూ, భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘవాస వ్రతము ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జుహ్ను మహాముని, ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింపవలేను. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయముండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణుప్రయుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును, సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నుమద మహర్షి చెప్పెను. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోన్నమః. ఓం తత్సత్. స్వస్తి.